శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు సంబరాలు అంబరాన్నంటాయి. మహాశివరాత్రి పర్వదినం కావటంతో శ్రీశైలం ఆలయం భక్తులతో నిండిపోయింది. ఆలయ క్యూ లైన్లు భక్తులతో కిక్కిరిశాయి. శ్రీశైల క్షేత్రం శివనామ స్మరణతో మారుమోగుతుంది. మహాశివరాత్రి పర్వదినం కావటంతో భక్తులు లక్షలాదిగా తరలివచ్చారు. ఆలయ క్యూ లైన్లలో వేకువజాము నుంచే శివస్వాములు, సాధారణ భక్తులు స్వామివారి దర్శనం కోసం క్యూ లైన్లలో బారులు తీరారు. నుంచి వచ్చాము. మేము గత 16 సంవత్సరాల నుంచి శివదీక్ష తీసుకోవడం జరుగుతున్నది. దర్శనము పొద్దున ఉదయం వెళ్ళాము, బాగా లేట్ అయిపోయింది. అది సమయం. తాడేపల్లిగూడెం నుంచి వచ్చాను, పశ్చిమ గోదావరి జిల్లా. శ్రీశైలం మల్లికార్జున స్వామి శక్తిపీఠం అమ్మవారు దర్శనం చేసుకోవాలని వచ్చాము. చాలా రష్గా ఉంది, చాలా కష్టమైంది దర్శనం చేసుకోవడం, కానీ దేవుణ్ణి చాలా సంతోషంగా చూడగలిగాము. చాలా సంతోషంగా ఉందండి చూసినందుకు. నందికొట్కూరు నుంచి వచ్చాము, నంద్యాల జిల్లా నుంచి కోలాటం కోసం వచ్చాము. నిన్న కోలాటము ఇక్కడ అన్ని ఏర్పాట్లు చాలా చక్కగా జరిగాయి. ఈరోజు దర్శనం మటుకు 3 గంటలకు వచ్చి కూర్చున్నాను సార్, కానీ ఇంతవరకు లేట్ అయిపోయింది. చాలా లోపల తోసులాటలు ఉన్నాయి, కొంచెం ఏర్పాట్లలో ఇబ్బందిగా ఉంది. మేము ఏలూరు జిల్లా నుంచి వచ్చాం. ఈయన శ్రీశైలం మల్లికార్జున స్వామి, బ్రహ్మరాంబిక అమ్మవారు చాలా మహిమ గల అమ్మవారును స్వామి. ఆయన కోరిన కోరికలు తీర్చే స్వామి అని మేము ఎప్పటి నుంచో వస్తున్నాం ఇక్కడికి. కాకపోతే లేడీస్కి సపరేట్ లైన్ కానీ పోలీసులు ఏమన్నా లేడీస్కి కొంచెం సపరేట్గా ఇంట్రెస్ట్ చూపిస్తే బాగుంటుంది. తోసుకుంటుంటే మగవాళ్ళు ఆడవాళ్ళ మీద పడిపోతుంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కొంచెం ఈ సిస్టమ్ మారిస్తే బాగుంటుంది. టికెట్ పరంగా కానీ ఏదైనా సరే కొంచెం జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది అందరూ. నా పేరు వెంకటరాముడు, మేము డోర్ నుంచి వచ్చాము. మేము గత 16 సంవత్సరాల నుంచి శివదీక్ష తీసుకోవడం జరుగుతున్నది. దర్శనము పొద్దున ఉదయం వెళ్ళాము, బాగా లేట్ అయిపోయింది. అది సమయం. తాడేపల్లిగూడెం నుంచి వచ్చాను, పశ్చిమ గోదావరి జిల్లా. శ్రీశైలం మల్లికార్జున స్వామి శక్తిపీఠం అమ్మవారు దర్శనం చేసుకోవాలని వచ్చాము. చాలా రష్గా ఉంది, చాలా కష్టమైంది దర్శనం చేసుకోవడం, కానీ దేవుణ్ణి చాలా సంతోషంగా చూడగలిగాము. చాలా సంతోషంగా ఉందండి చూసినందుకు. నందికొట్కూరు నుంచి వచ్చాము, నంద్యాల జిల్లా నుంచి కోలాటం కోసం వచ్చాము. నిన్న కోలాటము ఇక్కడ అన్ని ఏర్పాట్లు చాలా చక్కగా జరిగాయి. ఈరోజు దర్శనం మటుకు 3 గంటలకు వచ్చి కూర్చున్నాను సార్, కానీ ఇంతవరకు లేట్ అయిపోయింది. చాలా లోపల తోసులాటలు ఉన్నాయి, కొంచెం ఏర్పాట్లలో ఇబ్బందిగా ఉంది. మేము ఏలూరు జిల్లా నుంచి వచ్చాం. ఈయన శ్రీశైలం మల్లికార్జున స్వామి, బ్రహ్మరాంబిక అమ్మవారు చాలా మహిమ గల అమ్మవారును స్వామి. ఆయన కోరిన కోరికలు తీర్చే స్వామి అని మేము ఎప్పటి నుంచో వస్తున్నాం ఇక్కడికి. కాకపోతే లేడీస్కి సపరేట్ లైన్ కానీ పోలీసులు ఏమన్నా లేడీస్కి కొంచెం సపరేట్గా ఇంట్రెస్ట్ చూపిస్తే బాగుంటుంది. తోసుకుంటుంటే మగవాళ్ళు ఆడవాళ్ళ మీద పడిపోతుంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కొంచెం ఈ సిస్టమ్ మారిస్తే బాగుంటుంది. టికెట్ పరంగా కానీ ఏదైనా సరే కొంచెం జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది అందరూ. నా పేరు వెంకటరాముడు, మేము